డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పలు గృహ దొంగతనాలకు పాల్పడిన అంతర్ జిల్లా ముఠాను పోలీసులు ఛేదించారు. 3 జిల్లాల్లో 14 దొంగతనాల కేసులకు సంబంధించి 2 నిందితులను అరెస్టు చేసి సుమారు ₹1 కోటి విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. కొత్తపేటలో జరిగిన భారీ చోరీ కేసు దర్యాప్తులో భాగంగా నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 100 గ్రాముల బంగారం, నగదు, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్, మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీస్ అధికారులను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. నమస్కారం అండి. ఈరోజు మేమందరము ఇక్కడ మన సిసిఎస్ టీమ్ కానీ మన జిల్లా పోలీస్ తరఫున సాధించిన ఒక చాలా ఇంపార్టెంట్, చాలా మంచి డిటెక్షన్ కోసం, ఇక్కడ డిస్కషన్ కోసం మేము ఇక్కడ గ్యాదర్ అయ్యాము. సో ఆ సిసిఎస్ టీమ్ అండ్ ఆ డిస్ట్రిక్ట్ పోలీస్ టీమ్ వాడు కలిసి చాలా కోఆర్డినేటెడ్గా, చాలా డీప్ ఇన్వెస్టిగేషన్ చేసి, టెక్నికల్ అనాలిసిస్ చేసి, టెక్నికల్ సర్వేలెన్స్ చేసి, రెండు చాలా నోటోరియస్ 2 క్రిమినల్స్ కానీ, ప్రాపర్టీ అఫెండర్స్ కానీ వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. సో మీకు స్టార్టింగ్ నుంచి చెప్తే అంటే గత సంవత్సరం ఆగస్ట్ నెలలో 31 ఇది డేట్లో కొత్తపేటలో ఒక ప్రాపర్టీ అఫెన్స్ జరిగింది. దీంట్లో కొంతమంది అఫెండర్స్ ఒక హౌస్ కి వెళ్ళి అక్కడ బోల్ట్ అంటే డోర్ లాక్ బ్రేక్ చేసి, అప్పుడు అక్కడ ఇంట్లో కూడా అక్కడ ఉన్నవాళ్ళు ఒక్కడే ఉంటారు. అప్పుడు డోర్ లాక్ చేసి లోపల వెళ్ళి ఇంపార్టెంట్ ఇది ఐటమ్స్ కి దొంగతనం చేయడం జరిగింది. సో అది తర్వాత టీమ్స్, ఆ సిసిఎస్ టీమ్స్ అండ్ ఆ పోలీస్ టీమ్స్ గాట్ ఇన్ టు యాక్షన్. అప్పుడు నుంచి డిఫరెంట్ టీమ్ చేసి వాళ్ళు కంటిన్యూస్ గా ఇది సర్వేలెన్స్ పెట్టి, సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ అనాలిసిస్ చేసి అంత ఇన్వెస్టిగేషన్, చాలా గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేశారు. యాజ్ అ రిజల్ట్ నిన్న మేము 2 చాలా నోటోరియస్ అఫెండర్స్ కి పట్టుకున్నాము. ఫస్ట్ ఇస్ పొన్నాడ రవిశంకర్ అక్క వీరాబాబు, సెకండ్ ఇస్ వైర చిరంజీవి. ఇది ఇద్దరికి నిన్న కొత్తపేట నుంచి అండ్ ఇది అనపతి నుంచి పట్టుకోవడం జరిగింది. సో వాడికి బ్యాక్గ్రౌండ్ చెప్తే అంటే ఇది వీరాబాబు మీద ప్రీవియస్ ఐ థింక్ 120 బర్గ్లరీ కేసెస్ లో కూడా అతను ఇన్వాల్వ్ అయ్యారు. సో యూ కెన్ అండర్స్టాండ్ లైక్ హౌ నోటోరియస్ ఇస్ దిస్ పర్సన్. ఇది వీర చిరంజీవి అంటే అతను కూడా ప్రీవియస్ ఒక మర్డర్ కేసులో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. సో ఇది వీరాబాబు 29 నవంబర్ 2024 లో జైలు నుంచి బయట వచ్చారు. అది తర్వాత ఇమీడియట్ గా ఈ స్టార్టెడ్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దీస్ యాక్టివిటీస్ అండ్ అది చిరంజీవితో ప్లాన్ చేసి ఈ వాజ్ డూయింగ్ ఆల్ దీస్ ప్రాపర్టీ ఆఫెన్సెస్. సో మనకి అంటే ఇది రీసెంట్ గా అక్రాస్ 3 డిస్ట్రిక్ట్స్ అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ మన కోనసీమ జిల్లాలో కలిపి టోటల్ 14 కేసెస్ లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు ప్రాపర్టీ అఫెన్స్ లో. దీంట్లో మనకి రికవరీ కూడా వాళ్ళ నుంచి చేయడం జరిగింది. సో టోటల్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ దట్ వీ హావ్ సీజ్డ్ ఇస్ 97,50,000 వర్త్ ఆఫ్ ప్రాపర్టీ మేము సీజ్ చేసాము. దీంట్లో 646.3 grams ఆఫ్ గోల్డ్, ఒక మొబైల్ ఫోన్, ఒక వెహికల్, ఒక ల్యాప్టాప్ అండ్ అరౌండ్ 2,000 వర్త్ ఆఫ్ క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది.